హాయ్, మేధా క్విజ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము హనుమంతుడి గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, లంకను మొదటిసారి చూసినప్పుడు హనుమంతుడు ఏ పర్వత శిఖరంపై నిలబడ్డాడు? ఆప్షన్ ఏ మైనాక పర్వతం, బి త్రికూట పర్వతం, సి సువేల పర్వతం, డి ఋష్యముఖ పర్వతం. సరైన సమాధానం త్రికూట పర్వతం. రెండవ ప్రశ్న, సుందరకాండలో హనుమంతుడు లంకలోకి ప్రవేశించటానికి ఏ రూపాన్ని ధరించాడు? ఆప్షన్ ఏ మహాకాయ రూపం, బి బ్రాహ్మణ రూపం, సి పంచముఖ రూపం, డి సూక్ష్మ రూపం. సరైన సమాధానం సూక్ష్మ రూపం. మూడవ ప్రశ్న, హనుమంతుడికి విశ్రాంతి ఇవ్వాలని సముద్రుడు ఏ పర్వతాన్ని పైకి తీసుకువచ్చాడు? ఆప్షన్ ఏ మందర పర్వతం, బి మైనాక పర్వతం, సి ఋష్యముఖ పర్వతం, డి త్రికూట పర్వతం. సరైన సమాధానం మైనాక పర్వతం. నాలుగవ ప్రశ్న, హనుమంతుడి బలాన్ని పరీక్షించడానికి దేవతలు ఎవరిని పంపారు? ఆప్షన్ ఏ సింహిక, బి త్రిజట, సి లంకిని, డి సురస. సరైన సమాధానం సురస. ఐదవ ప్రశ్న, హనుమంతుడి నీడను పట్టుకుని అడ్డుకున్న రాక్షసి ఎవరు? ఆప్షన్ ఏ లంకిని, బి తాటక, సి సింహిక, డి శూర్పణఖ. సరైన సమాధానం సింహిక. ఆరవ ప్రశ్న, లంక నగర ద్వారాన్ని కాపాడుతున్న దేవతల పేరు ఏమిటి? ఆప్షన్ ఏ త్రిజట, బి లంకిని, సి సురస, డి మండోదరి. సరైన సమాధానం లంకిని. ఏడవ ప్రశ్న, బ్రహ్మవరం ప్రకారం లంక వినాశనానికి సంకేతంగా లంకిని ఏమి చెప్పింది? ఆప్షన్ ఏ వానరుడు లంకలో ప్రవేశిస్తాడు, బి రావణుడు యుద్ధంలో ఓడిపోతాడు, సి సముద్రం ఎండిపోతుంది, డి విభీషణుడు రాజు అవుతాడు. సరైన సమాధానం వానరుడు లంకలోకి ప్రవేశిస్తాడు. ఎనిమిదవ ప్రశ్న, హనుమంతుడు మొదట సీతాదేవిగా పొరపడిన స్త్రీ ఎవరు? ఆప్షన్ ఏ త్రిజట, బి మండోదరి, సి శూర్పణఖ, డి సరమ. సరైన సమాధానం మండోదరి. తొమ్మిదవ ప్రశ్న, అశోక వాటికలో సీతాదేవి ఏ చెట్టు కింద కూర్చుని ఉంది? ఆప్షన్ ఏ మర్రి, బి అశోక వృక్షం, సి సింసుపా వృక్షం, డి రావి. సరైన సమాధానం సింసుపా వృక్షం. పదవ ప్రశ్న, సీతాదేవిని బెదిరించటానికి రావణుడు ఎంత గడువు ఇచ్చాడు? ఆప్షన్ ఏ 1 నెల, బి 2 నెలలు, సి 6 నెలలు, డి 1 సంవత్సరం. సరైన సమాధానం 1 సంవత్సరం. 11వ ప్రశ్న, సీతాదేవికి ధైర్యం చెప్పిన రాక్షసి ఎవరు? ఆప్షన్ ఏ కైకసి, బి త్రిజట, సి లంకిని, డి అయోముఖి. సరైన సమాధానం త్రిజట. 12వ ప్రశ్న, సీతాదేవికి హనుమంతుడు మొదటగా ఏమి చూపించి తనను రామదూతనని నిరూపించుకున్నాడు? ఆప్షన్ ఏ విల్లు, బి చూడమని, సి ఉంగరం, డి ఖడ్గం. సరైన సమాధానం ఉంగరం. 13వ ప్రశ్న, హనుమంతుడు అశోక వాటికను ఎందుకు ధ్వంసం చేశాడు?
ఆప్షన్ ఏ కోపంతో, బి తన బలాన్ని చూపించడానికి, సి సీతను వెతుకుతూ, డి రావణుని ఆజ్ఞతో. సరైన సమాధానం తన బలాన్ని చూపించడానికి. 14వ ప్రశ్న, హనుమంతుడిని మొదట యుద్ధానికి ఎదుర్కొన్న రావణుని కుమారుడు ఎవరు? ఆప్షన్ ఏ అక్షకుమారుడు, బి ఇంద్రజిత్, సి అతికాయుడు, డి దేవాంతకుడు. సరైన సమాధానం అక్షకుమారుడు. 15వ ప్రశ్న, హనుమంతుడిని బంధించడానికి ఇంద్రజిత్ ఏ అస్త్రాన్ని ప్రయోగించాడు? ఆప్షన్ ఏ పాశుపతాస్త్రం, బి నాగాస్త్రం, సి బ్రహ్మాస్త్రం, డి అగ్నేయాస్త్రం. సరైన సమాధానం బ్రహ్మాస్త్రం. 16వ ప్రశ్న, రావణ సభలో హనుమంతుడు తనను తాను ఎలా పరిచయం చేసుకున్నాడు? ఆప్షన్ ఏ సుగ్రీవ దూతగా, బి వాయుపుత్రుడిగా, సి రామదూతగా, డి కేసరి కుమారుడిగా. సరైన సమాధానం రామదూతగా. 17వ ప్రశ్న, హనుమంతుడిని చంపవద్దని రావణునికి సలహా ఇచ్చిన వారు ఎవరు? ఆప్షన్ ఏ మండోదరి, బి ప్రహస్తుడు, సి విభీషణుడు, డి ఇంద్రజిత్. సరైన సమాధానం విభీషణుడు. 18వ ప్రశ్న, హనుమంతుడి తోకకు నిప్పు పెట్టడానికి ఎవరు ఆజ్ఞ ఇచ్చారు? ఆప్షన్ ఏ ఇంద్రజిత్, బి రావణుడు, సి కుంభకర్ణుడు, డి ప్రహస్తుడు. సరైన సమాధానం రావణుడు. 19వ ప్రశ్న, లంకను దహనం చేసిన తర్వాత హనుమంతుడు మొదట ఏ ఆలోచనతో బాధపడ్డాడు? ఆప్షన్ ఏ రాముడు కోపిస్తాడని, బి సీతాదేవికి హాని జరిగిందేమోనని, సి తాను తిరిగి వెళ్ళనేమోనని, డి యుద్ధం గురించి. సరైన సమాధానం సీతాదేవికి హాని జరిగిందేమోనని. 20వ ప్రశ్న, తిరిగి వచ్చిన హనుమంతుడు సీతాదేవి చూడామణిని ఎవరికి సమర్పించాడు? ఆప్షన్ ఏ లక్ష్మణుడు, బి సుగ్రీవుడు, సి శ్రీరాముడు, డి జాంబవంతుడు. సరైన సమాధానం శ్రీరాముడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.